హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమ్మునేలు చూడగానే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా, పచ్చళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ మన ఛానల్లో పండుమిరపకాయ పచ్చడి పెట్టాం. ఎవరికైనా కావాలంటే వెళ్ళి చూడండి. ఇంకా ఇప్పుడైతే మనం చిన్న ముక్క ఆవకాయ పచ్చడి పెడుతున్నామండి. ఈ పచ్చడిని ముఖ్యంగా మనం ఫంక్షన్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ సీజన్లో మ్యారేజ్ సీజన్స్ కూడా కదా ఇది. సో ఈ సీజన్లో ఎక్కువగా కూడా మనకి ఇలాగ మ్యారేజ్లో వాటిలో ఫంక్షన్స్లో పెడుతూ ఉంటారు. ఇంకా గుళ్ళో అన్నదానాల్లో కూడా పెడుతూ ఉంటారు. నేను ఈ పచ్చడిని అయితే మనం భీమవరం కామాక్షిదేవి అమ్మవారి దేవాలయానికి ఈ పచ్చడిని ఇవ్వాలని చెప్పేసి నేను ఇప్పుడు ఆ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్గా ఒక మీడియం సైజు ఉన్న ఒక 10 మామిడికాయలు తీసుకున్నా. ఈ మామిడికాయలు అయితే నేను కొనలేదండి. వీటిని ఒరిస్సా నుంచి మా రిలేటివ్స్ వచ్చేటప్పుడు వాళ్ళు మా కోసం తీసుకొచ్చారు. సో నేను అమ్మవారికి ఇవ్వాలని అనిపించింది నాకు ఆ కాయలు చూసినప్పుడు. ఈ కాయలు ఒరిస్సా నుంచి వచ్చాయి ఇవి. సో అందుకని నాకు వీటి పేరు అయితే తెలియదు, కానీ ఇవి మీడియం సైజులో చాలా బాగున్నాయి, పుల్లగా ఉన్నాయి. ఈ 10 కాయలని శుభ్రంగా కడిగి గుడ్డతో పెట్టి నీట్గా తుడుచుకోవాలండి. చెమ్మ అనేది లేకుండా నీట్గా తుడుచుకొని ఆరబెట్టుకోండి. ఈ పచ్చడిని మనం తాలింపు ఏం పెట్టట్లేదని, తాలింపు పెట్టే పచ్చడి కాదు. మనం మామూలు ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకుంటామో సేమ్ అదే. పక్క కొలతలతో చెప్తాను, చూసి జాగ్రత్తగా చూసి చేసుకోండి. మళ్ళీ ఈ సీజన్ దాటితే 1 ఇయర్ దాకా రాదు. ఈ పచ్చడి ఒక్కసారి పెట్టామంటే 1 ఇయర్ అంతా కూడా ఉంటుంది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఈ 10 కాయలలాగా చిన్న ముక్కలుగా కట్ చేసి, ఇది మనకి అన్నదానంలో పెట్టడానికి అని చెప్పాను కదండి, అందుకని నేను చిన్న ముక్కలుగా కట్ చేశాను అనమాట. చిన్న ముక్కలుగా కట్ చేస్తే ఇవి ఎంత వచ్చిందని చెప్పి మెజర్మెంట్ చూపిస్తాను చూడండి. మెజర్మెంట్కి తీసుకునేటప్పుడు మనం దేనికి తీసుకుంటున్నామో దానికి కింద సన్నగా పైన వెడల్పుగా ఉండేవి కాకుండా పైనుంచి కింద సమానంగా ఉండేటటువంటి ఏదైనా తీసుకోవచ్చండి. 4 వంతులు వచ్చేటట్టు చూసుకోవాలి. 4 వంతులుగా వస్తే కనుక అది మనకి మెజర్మెంట్ ఈజీగా ఉంటుందన్నమాట కొలతలకి. అందుకని 4 వచ్చేటప్పుడు ఆ సైజులో మీరు తీసుకునే కాయలకు సరిపడగా తీసుకోండి. అలాగే మనం ఈ పచ్చడి పెట్టేటప్పుడు ఏ వస్తువులు అయితే వాడుతున్నామో ఆ మిక్సీ జార్లు కానీ అక్కడ మనం వాడే అటువంటి సామానం అన్నీ కూడా మార్నింగే నీట్గా కడిగి ఎండలో ఆరబెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. నేనైతే ఈ లోటా తీసుకున్నాను. దీంతో నాకు 4 గ్లాసులు వచ్చింది చూడండి. మొత్తం పీసెస్ కరెక్ట్గా 4 వచ్చాయి. ఇవి 4 లోటాలు వచ్చాయి. దీనికి ఇప్పుడు 4 గ్లాసుల ముక్కలకి ఎంత మెజర్మెంట్ పడుతుందో చెప్తాను చూడండి. ఫస్ట్ దీంట్లోకి వచ్చేసి కారం మనం ముక్కలు తీసుకున్న అదే లోటాతో 4 గ్లాసులకి 1.5 గ్లాసు కారం తీసుకున్నాను. ఈ కారం వచ్చేసి నేను ట్రిపుల్ మ్యాంగో కారం తీసుకున్నానండి. ఇది అంత ఘాటు ఉండదు, కలర్ బాగుంటుంది. తర్వాత సాల్ట్ 4 గ్లాసులు మామిడికాయ ముక్కలకి 3/4 కప్పు వేసేయద్దు, 1/2 గ్లాసే వేయండి. తర్వాత మనకు 3వ రోజు తీసుకునేటప్పుడు వేసుకుందాం, మిగతా పావు కావాలంటే. ఇక ఆయిల్ వచ్చేసి 2 లోటాలు ఆయిల్ పోసాను అనమాట. సో ఇక మళ్ళీ వేయాల్సిన అవసరం ఉండదు. ఇక ఆయిల్ 1-2 ఇక్కడ వేసుకుంటాం కాబట్టి మనకి ఇంక మళ్ళీ అవసరం. సాల్ట్ మాత్రం మళ్ళీ తర్వాత మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఎందుకంటే ఒక్కొక్క సాల్ట్ ఎక్కువగా ఉంటుంది, ఒక్కో దాంట్లో సాల్ట్ తక్కువగా ఉంటుంది. సో అందుకని మీకు కళ్ళుప్పు అలవాటు ఉన్న వాళ్ళైతే కళ్ళుప్పు ఎండలో పెట్టుకొని దాన్ని కూడా మిక్సీ పట్టుకొని కూడా సాల్ట్లా వాడుకోవచ్చు దీంట్లో, అది కూడా పర్వాలేదు. కానీ ఇప్పుడు కొంచెం కళ్ళుప్పు నాకు అంత ఒక్కొక్కసారి సాల్ట్ ఎక్కువగానే ఒక్కోసారి తక్కువగానే అనిపిస్తుంది. సో అందుకని నేను ఈసారి సాల్టే వాడేశాను. సో తర్వాత అన్నీ వేసుకున్నాక దాన్ని శుభ్రంగా కలుపుకోండి అన్నింటినీ కూడా. నేనైతే చేయి పెట్టలేదండి, చేయి పెట్టకుండా, ఇది ముక్కలు కదా, చేయి తగిలితే ఇంకా కూడా జ్యూసీస్ అయిపోయే అవకాశం ఉంది. సో అందుకని ఇకపోతే లాస్ట్ ఫైనల్ వెల్లుల్లిపాయలు వేసాను. వెల్లుల్లిపాయలు అయితే మీ ఇష్టం. ఇది వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత ఇంకా అందులో ఆవపిండి వేయాలి. ఈ ఆవపిండి మెంతిపిండి అయితే 100 గ్రాముల ఆవాలు 50 గ్రాముల మెంతులు తీసుకుని మిక్సీ పట్టుకొని అందులోంచి 1/2 గ్లాసు 2 కలిపి మిక్సీ పట్టేసి దాంట్లోంచి ఆ లోటాలో 1/2 లోటా అనమాట, ఒక 1/2 లోటా తీసుకొని దాన్ని కలిపాను అనమాట. ఇది 3 రోజుల తర్వాత ఓపెన్ చేస్తే అబ్బా సూపర్ స్మెల్ వస్తుంది. అసలు స్మెల్ ఎంత బాగుందో. దాంట్లో పెట్టి గరిటిని ఒక్కసారి క్లీన్ చేసుకొని అది కూడా ఎండలో పెట్టండి ఒక్కసారి. చెమ్మ ఎట్టి పరిస్థితులు తగలకూడదు. చెమ్మ తగిలితే ఖచ్చితంగా పచ్చడి పాడైపోతుంది. సో దాంతో ఒక్కసారి ఇలా తిరగేసేసుకుంటే అసలు ఆ స్మెల్ అయితే ఎక్సలెంట్ అనమాట. అసలు మామూలుగా లేదు, నోరూరిపోయిందనమాట, అంత బాగుంది. తర్వాత దీన్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకున్నాను. చిన్న గిన్నెలోకి తీసుకొని ఇంకా ఫస్ట్ మనం ఎవరికి పెడతాం, మన బాబాకి ఒక్కసారి రుచి చూపించి తర్వాత మనం కూడా టేస్ట్ చేసేద్దాం. ఓం సాయిరామ్. బాబా గారు ఒక్కసారి పెట్టుకున్న తర్వాత దీన్ని తీసుకొచ్చే తర్వాత దీన్ని మిక్స్ చేసినటువంటి బౌల్ ఉంది. ఈ బౌల్లోకి మళ్ళీ వేడిగా అన్నం వేసి దాన్ని మిక్స్ చేసి టేస్ట్ చేస్తే ఎక్సలెంట్ అనమాట. అస్సలు నోట్లో నీళ్ళు ఊరిపోయాయి కలిపేటప్పుడైతే, అంత బాగుంది. ఇంట్లో అందరికి కూడా చాలా నచ్చింది. ఇక కూర కూడా పక్కన పెట్టి మొత్తం దీంతో తింటారనమాట. తర్వాత పెద్ద ముక్కల పచ్చడి ఎలా చేయాలో అది కూడా పెడతాను. సో
మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.